హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు ది కిచెన్. ఈరోజు మన వీడియోలో ఇన్స్టెంట్ స్పాంజ్ దోశని చూపించబోతున్నాను. ఇలా మనం అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా బ్రేక్ఫాస్ట్ని ప్రిపేర్ చేయాలి అంటే ఇది ఒక మంచి టేస్టీ రెసిపీ. తిన్నవారు ఎవరైనా సరే బాగా నచ్చుతుంది. అంత పర్ఫెక్ట్గా టేస్ట్ అయినా స్ట్రక్చర్ అయినా చాలా బాగుంటుందండి. అలాగే చాలామంది ఆయిల్ అవాయిడ్ చేయడానికి, ఆయిల్ తగ్గించడానికి ట్రై చేస్తారు కదా, వారికైతే ఇది సూపర్ రెసిపీ. ఎందుకంటే ఈ దోశలను ఆయిల్ వాడకుండానే చేసుకోవచ్చు. మరి ఆలస్యం చేయకుండా ఇవాళ మన స్పాంజీ దోశలు, అలాగే కమ్మగా ఉండే చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 కప్పు వరకు బొంబాయి రవ్వను, అంటే ఉప్మా రవ్వను తీసుకుని డ్రై రోస్ట్ చేసుకుందాం. ఇలా డ్రై రోస్ట్ చేయడం వల్ల మనం ప్రిపేర్ చేసే దోశ అనేది చాలా బాగుంటుంది. అలాగే మనం డ్రై రోస్ట్ చేసేటప్పుడు రవ్వ కలర్ అనేది మాడిపోకుండా కంటిన్యూస్గా కలుపుతూ మీడియం ఫ్లేమ్లోనే డ్రై రోస్ట్ చేయండి. రవ్వ మాడిపోయిందనుకోండి, మన దోశ అనేది కలర్ వస్తుంది. కాబట్టి దోశ కలర్ చక్కగా రావాలి అంటే ఇలా డ్రై రోస్ట్ చేయండి. ఇలా రవ్వ బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇందులోకి 1/2 కప్ వరకు పుల్లటి పెరుగుని తీసుకుందాం. అలాగే 1 కప్పు వాటర్ వేసి బాగా గ్రైండ్ చేయండి. ఇందులో మనం యాడ్ చేసిన రవ్వ కనపడకుండా సాఫ్ట్ పిండి లాగా రావాలి. చూడండి, రవ్వ అనేది ఇలా సాఫ్ట్గా అయ్యేంత వరకు బాగా గ్రైండ్ చేశాక ఇప్పుడు ఈ పిండిని మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇక్కడ మనం తీసుకున్న 1 కప్పు బొంబాయి రవ్వకి 1/2 కప్ పెరుగుని, 1 కప్పు నీళ్ళని యూస్ చేసాము. ఇది అంతా కూడా బాగా మిక్స్ చేయండి. ఇక్కడ చూపించిన క్వాంటిటీని ఫాలో అయిపోయి పిండిని ప్రిపేర్ చేస్తే మీకు కూడా ఇదే కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. అలాగే ఇందులో 1 టీ స్పూన్ షుగర్ వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకుని ఒక 10-15 నిమిషాల పాటు మూత పెట్టి పక్కన పెట్టుకోండి. ఈలోగా మనం చేసే కమ్మని స్పాంజ్ దోశల్లోకి కమ్మని చట్నీని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1 కప్పు దాకా పల్లీలను తీసుకుని మీడియం ఫ్లేమ్లో డ్రై రోస్ట్ చేసుకుందాం. ఈ పల్లీలు అనేది కనీసం ఒక 4-5 నిమిషాలు డ్రై రోస్ట్ చేయండి. ఇలా పల్లీలు బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసి ఈ పల్లీలు చల్లారాక మిక్సీ జార్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి చిన్నవి 4 లేదా 5 పచ్చిమిర్చిని వేసుకోండి. మీరు ఎంత కారం తినగలరో దానికి తగ్గట్లుగా వేసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, అలాగే ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ చింతపండు వేసుకుని ఒకసారి బాగా గ్రైండ్ చేయండి. ఇలా ఒకసారి గ్రైండ్ చేశాక ఇందులోకి 1/2 కప్ వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేయండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసిన దానిని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఇందులోకి పోపుని ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ మినపప్పు వేసుకుని, అలాగే 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 1/2 టీ స్పూన్ ఆవాలు అండ్ 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకుని 4 ఎండుమిర్చిని వేసుకుని బాగా కలపండి. బాగా ఫ్రై చేసుకున్నాక ఇందులోకి 2 రెమ్మల కరివేపాకు వేసుకుని పోపుని బాగా ఫ్రై చేశాక పోపుని చట్నీలోకి వేసి మిక్స్ చేయండి. అంతే అండి, ఎంతో టేస్టీగా పల్లీ చట్నీ రెడీ అయిపోయింది. ఇప్పుడు చట్నీ రెడీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనం 15 నిమిషాల తర్వాత పిండిని తీసుకుని ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా ఉప్పుని తీసుకోండి. అలాగే దోశలు అనేది చక్కగా స్పాంజిలా రావడానికి ఇక్కడ నేను బేకింగ్ పౌడర్ని యూస్ చేస్తున్నాను. 1/2 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ తీసుకుని వెంటనే కలపకుండా ఒక టీ స్పూన్ వాటర్ వేసుకుని ఆ తర్వాత మిక్స్ చేయండి.
ఇలా ఒకసారి అంతా బాగా కలుపుకొని, ఇలా బాగా కలిపాక మరో పక్కన ప్యాన్ తీసుకుని బాగా వేడి చేయండి. ప్యాన్ బాగా వేడయ్యాక మనం కలిపిన పిండిని ఒకసారి కలిపి ఇక గరిటెడు పిండిని తీసుకుని ఇలా డ్రాప్ చేయండి. అలాగే మనం దోశలు వేశాక మంటను హై ఫ్లేమ్లోనే పెట్టి దోశలను వేయండి. ఈ దోశలను మనం మామూలుగా వేసుకునే దోశల్లా స్ప్రెడ్ చేయకుండా దోశను వేసి ఇలా వదిలేయండి. ఒకసారి ఇలా ఆయిల్స్ అనేది ఏర్పడ్డాక మంటని మీడియం ఫ్లేమ్లో టర్న్ చేసి దీనిపైన ప్లేట్ని పెట్టి 1 నిమిషం పాటు ఉడికించాలి. ఇలా ప్లేట్ పెట్టి ఉడికించడం వల్ల దోశ అనేది చక్కగా కుక్ అవుతుంది. చూడండి, పైన కూడా తడి ఆరిపోయి ఇలా కుక్ అయింది అంటే మన దోశ రెడీ అయినట్లు. ఇప్పుడు ప్యాన్ నుంచి తీసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవడమే. చూడండి, హోల్స్గా స్పాంజీగా ఎంత సాఫ్ట్గా వచ్చిందో. ఇలా ఈ పిండి మొత్తాన్ని కూడా దోశలు చేసేయడమే. అయితే దోశలు వేసే ప్రతిసారి కూడా పిండిని కలుపుతూ దోశలు వేయండి. మనకు దోశలని వెనకపాటు కూడా చూపిస్తున్నాను చూడండి. వెనకపాటు కూడా చూడండి, మంచి కలర్ అయితే వచ్చింది. సాఫ్ట్గా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. స్ట్రక్చర్ చూస్తేనే మనం చేసిన దోశలు ఎంత బాగా వచ్చాయో ఈజీగా తెలిసిపోతుంది. మరి మీరు కూడా ఒకసారి దోశను ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.